జ్యోతిషాలయం. భార్యాభర్తల్లో సమస్యలు ఉన్నాయా? మీరు ఇష్టపడిన వారు దూరం అవుతున్నారా? మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారా? మీరు కోరుకున్న వ్యక్తి మీరు చెప్పినట్లుగా వినాలనుకుంటున్నారా? ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక్ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. సెల్ 8147960088. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మాస్టర్ భరత్ కుమార్. తెలుగు ప్రేక్షకులకి మాస్టర్ భరత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుండి చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరూ స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును పొందాడు. ఇదిలా ఉంటే భరత్ తల్లికి కొడుకుని హీరోగా చూడాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో భరత్ అందుకు కావాల్సిన తయారీలో పడి ఇప్పుడు హీరోగా 2 మూవీస్ ని కూడా చేస్తున్నాడు. కానీ ఈ క్రమంలోనే భరత్ తల్లికి ఆరోగ్యం క్షీణించడంతో తనని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లగా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే హార్ట్ అటాక్ రావడంతో మే 18న తుది శ్వాసను విడిచింది. ఇక ఈ విషయంపై భరత్ ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు డైరెక్టర్ అయిన శ్రీను వైట్ల గారు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆర్టిస్ట్ భరత్ తల్లి కమల్ హాసిని గారు ఇక లేరనే విషయం తెలిసి తను విషాదంలో మునిగిపోయాడని, 2003 నుండి భరత్ కుటుంబంతో తనకి మంచి అనుబంధం ఉందని, ఆమె తనకి సొంత సోదరితో సమానమని, ఆమె లేదనే వార్త చాలా షాకింగ్ గా ఉందని, ఈ బాధని తట్టుకునే ధైర్యం ఆ దేవుడు భరత్ కి మరియు తన ఫ్యామిలీకి ఇవ్వాలని ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు భరత్ కి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన భరత్ కి ఇప్పుడు ఎందుకు ఛాన్సులు రావట్లేదు? యాక్టర్ నుండి డాక్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. భరత్ కుమార్ అలియాస్ మాస్టర్ భరత్. ఇతను 1995 ఏప్రిల్ 9న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి బాలాజీ, తల్లి కమలా హాసిని. ఇక వీరికి భరత్ ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి అతన్ని చాలా గారాభంగా పెంచారు. ఇక భరత్ తండ్రి అయిన బాలాజీ గారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి చెందిన వారై ఉండి రైల్వేలో పనిచేయడంతో పని నిమిత్తం చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అలా బాలాజీ గారు చెన్నైలోనే చదివి తను కూడా రైల్వేలోని AGS లో అకౌంటెంట్ గా పనిలో జాయిన్ అవ్వగా అక్కడే కమలా హాసిని గారిని కలవడం, అలా వారిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇరు కుటుంబాల్లో చెప్పగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా భరత్ కుమార్ అనే కొడుకు జన్మించాడు. అలా తనకి ఏ లోటు లేకుండా చిన్నప్పటి నుండి గారాభంగా పెంచడంతో కాస్త ఫుడీ అయిన భరత్ చిన్నప్పటి నుండే బొద్దుగా తయారయ్యాడు. ఇదిలా ఉంటే భరత్ కి చిన్నప్పటి నుండి యాక్టింగ్, డాన్స్ చేయడంపై ఇంట్రెస్ట్ ఉండడంతో స్కూల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్ ని కూడా గెలిచేవాడు. అలా ఒకసారి AVM స్టూడియోలో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ని నిర్వహించగా అనేక స్కూల్స్ నుండి చాలా మంది వచ్చి ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ నాటకాలు, డాన్స్ చేస్తూ తమ టాలెంట్ ని చూపిస్తుండేవారు. ఇక అలా భరత్ తన స్కూల్ నుండి ఏకపాత్రాభినయం చేయాలని హనుమంతుడి గెటప్ కోసం వెతుకుతూ డ్రెస్అప్ అయి తన తల్లిదండ్రులతో కలిసి కాంపిటీషన్ కి వెళ్లేసరికి లేట్ అవ్వడం, అప్పటికే చాలా మంది పార్టిసిపేట్ చేయడంతో భరత్ కి అందులో పర్ఫామ్ చేసేందుకు అవకాశం దొరకలేదు. ఇక భరత్ తల్లిదండ్రులు తమ 6 ఏళ్ల బాబుని డిసప్పాయింట్ చేయకూడదని ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ తో ప్రైజ్ ఇవ్వకపోయినా పర్లేదు గాని పార్టిసిపేట్ చేయించమని రిక్వెస్ట్ చేసుకోవడంతో అందుకు వారు ఒప్పుకొని భరత్ కి స్టేజ్ పై పర్ఫామ్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అలా ఇతని యాక్టింగ్ ని చూసి అక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ తనకే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని గోల పెట్టడంతో ఆ గోల విని AVM స్టూడియో టీం అంతా అక్కడికి రావడం, అందరూ భరత్ ని పొగుడుతూ ఉండడంతో వారు తీయబోయే మాతృదేవత అనే తెలుగు సీరియల్లో హీరో చిన్నప్పటి పాత్రకి అతను బాగుంటాడని అందులోని మేనేజర్ డైరెక్టర్ కి చెప్పడంతో AVM టీం వారు భరత్ తల్లిదండ్రుల్ని ఆఫీస్ కి రప్పించి మాట్లాడగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు తమ కొడుకుని ఎలాగైనా ఫేమస్ చేయాలనుకుంటున్నప్పుడే ఇలా ఆఫర్ రావడంతో అందుకు ఇమీడియట్ గా ఒప్పుకున్నారు. ఇక అలా ఈటీవీలో టెలికాస్ట్ అయిన మాతృదేవత సీరియల్ ద్వారా భరత్ నటన అరంగేట్రం చేయగా ఆ సీరియల్ చేసే క్రమంలోనే తనకి కొంతమంది మేనేజర్స్, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ తో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలోనే జయరాం హీరోగా చేయబోతున్న నైనా అనే మూవీలో హీరో చిన్నప్పటి పాత్రకి చైల్డ్ ఆర్టిస్ట్ ని వెతుకుతున్నప్పుడే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా భరత్ గురించి తెలుసుకున్న డైరెక్టర్ ఆడిషన్ కి పిలిపించగా తన యాక్టింగ్ ని చూసి ఇమీడియట్ గా ఆ పాత్రకి భరత్ ని సెలెక్ట్ చేశాడు. ఇక అలా ఆ మూవీలో భరత్ యాక్టింగ్ ని చూసిన జయరాం తను కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్న పంచతంత్రం మూవీలో తన కొడుకు పాత్రకి భరత్ కరెక్ట్ గా ఉంటాడని ఆ పాత్రకి కూడా భరత్ ని సెలెక్ట్ చేశారు. ఇక అలా మొదటిగా పంచతంత్రం మూవీ రిలీజ్ అయి భరత్ చేసిన పాత్రకి మంచి గుర్తింపు రావడంతో తమిళ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే భరత్ యాక్టింగ్ ని, కామెడీ టైమింగ్ ని చూసిన డైరెక్టర్ శ్రీను వైట్ల తను తీయబోయే ఆనందమానందమాయే మూవీతో భరత్ ని తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలనుకున్నాడు.
చేసుకున్నాడు. అలా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ శ్రీను వైట్ల డైరెక్షన్లోనే వెంకీ మూవీలో భరత్కి ఒక పాత్రనిచ్చాడు. ఇక ఈ పాత్రతో జనాలకి మరింత దగ్గర అవడంతో శ్రీను వైట్ల భరత్కి డి దుబాయ్ సీను మూవీస్లో పాత్రలు ఇస్తూనే రెడీ మూవీలో చిట్టినాయుడు పాత్రనివ్వడంతో ఈ పాత్ర ద్వారా భరత్ జనాల్లో మంచి గుర్తింపును పొందాడు. అలా ఆ తర్వాత పోకిరి, హ్యాపీ, అందాల రాముడు, గుడుంబా శంకర్ అని అటు తమిళ్ ఇటు తెలుగులో బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారి అప్పట్లో తేజ, సాత్విక్ వర్మ, నాగశ్విన్, మనోజ్ నందా అని చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా భరత్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, తన యాక్టింగ్ కి ఇంప్రెస్ అయి స్టార్ హీరోలందరూ తమ మూవీస్ లో భరత్ కే ఛాన్స్ ఇస్తూ తనని ఎంకరేజ్ చేస్తుండేవారు. ఇక అలా భరత్ ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే మరోవైపు చదువుల్ని కూడా కొనసాగించేవాడు. ఇదిలా ఉంటే భరత్ ఒక స్టేజ్ లో ఓవర్ వెయిట్ అవ్వడం, దాని ద్వారా ఒబేసిటీ, జాయింట్ పెయిన్స్, చిన్న వయసులోనే గురక పెట్టడం, బ్యాక్ అండ్ జాయింట్స్ పెయిన్ సివియర్ అవ్వడంతో కంటిన్యూస్ గా షూటింగ్స్ చేయడం వల్ల ఇలా అవుతుందని మొదట్లో తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు. కానీ రోజు రోజుకి ఈ ప్రాబ్లం సివియర్ అవ్వడంతో భయపడిన తల్లిదండ్రులు భరత్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు హెవీ వెయిట్ వల్ల ఇలా అవుతుందని, ఇమీడియట్ గా వెయిట్ రెడ్యూస్ చేయకపోతే ప్రాణాలకే ముప్పు ఉంటుందని చెప్పడంతో అప్పటి నుండి తన తల్లిదండ్రులు భరత్ తో వర్కౌట్ చేపిస్తూ డైట్ ఫుడ్ ని కూడా ఫాలో చేయడంతో నిదానంగా భరత్ వెయిట్ తగ్గుతూ వచ్చాడు. ఇక ఈ క్రమంలోనే భరత్ ఒక రోజు వర్కౌట్ చేస్తుండగా తన కుడి కంటికి దెబ్బ తగలడంతో కుడి కన్ను కనిపించకుండా పోయింది. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళగా చెక్ చేసిన డాక్టర్లు భరత్ కి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో ఇక పైన ఆ కన్ను కనిపించడం కష్టమేనని చేతులెత్తేసిన భరత్ తల్లి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుండగా ఒకసారి తనకి తెలిసిన వారి ద్వారా ఆయుర్వేదిక్ గురువుని కలవడం, అలా అతను ఇచ్చిన మందుల్ని వాడడంతో 1 year లోనే ఆ కన్ను పూర్తిగా కనబడకపోయినా కొంతవరకు కనిపించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదిలా ఉంటే భరత్ కి వయసు పెరిగే కొద్దీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు తగ్గుతూ ఉండడంతో తన తల్లి కొడుక్కి మినిమం ఎడ్యుకేషన్ అయినా కావాలని, సినిమాల్నే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని 2013 తర్వాత షూటింగ్స్ ని తగ్గించి చదువులపై దృష్టి సారించారు. అలా అన్నా యూనివర్సిటీలో BSc లో ఆక్యుపంచర్ కోర్స్ ని పూర్తి చేసి ఆ తర్వాత MBAని కంప్లీట్ చేసిన భరత్ ఆక్యుపంచర్ లో PhD డాక్టరేట్ పట్టాని కూడా పొందాడు. ఇక ఇదే సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారంతా హీరోలు అవ్వడం చూసిన భరత్ తల్లికి తన కొడుకుని కూడా హీరోని చేయాలనుకుంది. కానీ భరత్ తండ్రికి మాత్రం తన కొడుకుతో క్లినిక్ ని పెట్టించి ఆక్యుపంచర్ లో ఫేమస్ డాక్టర్ ని చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న భరత్ తన తల్లి ఆశ ప్రకారం హీరోగా ట్రై చేసి ఒకవేళ అందులో సక్సెస్ అవ్వకపోతే డాక్టర్ గా మళ్ళీ కెరియర్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా హీరోగా ఎంత ట్రై చేసినా భరత్ కి సపోర్టింగ్ రోల్స్ ఇచ్చేవారే తప్ప హీరోగా మాత్రం ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తున్నారంటే అతనికి మంచి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేదా మనీ పవర్ అయినా ఉండాలి. అప్పుడే ఏ ప్రొడక్షన్ డైరెక్టర్ అయినా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఈ కారణంతోనే భరత్ లాగే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా వచ్చి కొద్ది రోజులకే అడ్రస్ లేకుండా పోతున్నారు. దీంతో భరత్ మిస్టర్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి ఆచారి, అమెరికా యాత్ర, ABCD, ఇద్దరి లోకం ఒకటే, విశ్వం అనే మూవీస్ లో యాక్ట్ చేస్తున్నప్పుడే అయితే భరత్ ఒక కొత్త టీమ్ తో మూవీని చేస్తుండగా ఇక ఈ మూవీ కోసమే భరత్ 6 pack ని కూడా బిల్డ్ చేసి జనాలని కొత్తగా అలరించాలని రెడీ అయి షూట్ చేస్తున్న క్రమంలోనే మరో 2 మూవీస్ కి హీరోగా సైన్ చేయడం, అందుకు తోడు డైరెక్టర్ శ్రీను వైట్ల మూవీలో సెకండ్ హీరోగా కూడా ఛాన్స్ రావడంతో భరత్ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఎప్పుడెప్పుడు తన కొడుకుని 70mm మీద సినిమా హీరోగా చూస్తానని వెయిట్ చేస్తున్న సమయంలోనే భరత్ తల్లికి ఆరోగ్యం క్షీణించడంతో ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించగా 10 రోజుల నుండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ మే 18న పరిస్థితి విషమించడం, అదే సమయంలో తనకి హార్ట్ అటాక్ రావడంతో కమలా హాసిని గారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో భరత్ మరియు అతని తండ్రి బాలాజీ గారి దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ న్యూస్ ని శ్రీను వైట్ల తెలియజేయడంతో భరత్ పరిస్థితిని చూసి నెటిజన్లు చెలించిపోతున్నారు. ఏదేమైనా ఇంత చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన భరత్ కి ఆ బాధని భరించే శక్తిని దేవుడు అతనికి ఇవ్వాలని కోరుకుందాం. ఫోక్స్, సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకి విలువ కట్టలేం గాని వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. ఇది ఫోక్స్ యాక్టర్ భరత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. మీకు భరత్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. థ్యాంక్ యూ.